శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దేవతలు దధీచిని అర్థించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇట్లు ఉపదేశించి ఆ దేవతలచే భావింపబడిన రూపము గలవాడైన నారాయణుడు ఆ తన రూపమును మాయము చేసెను. స్వామి అంతర్ధానమయ్యాడండి. స్వామి దేవతలకు ఉపదేశం చేశాడు, అంతర్ధానమయ్యాడు. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, అతడు ప్రత్యక్షమైన తరువాత కూడా వారొకరినొకరు చూచుకొనుచున్నారనియు వృత్రాసురుని భీతిలో ఉన్నారనియు భావము. వారందరూ దధీచి మహర్షి దగ్గరికి పోయిరి. ఆయన చెప్పారుగా, శ్రీమన్నారాయణుడు భగవంతుడు చెప్పాడు కదండి, దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన శరీరాన్ని యాచించండి అని చెప్పారు కదండి. అందువల్ల వాళ్ళందరూ వెళ్ళారట. అతడు గుంపుగా చేరిరి. ఇంద్రుడు కొంచెం ముందునకు వచ్చి ఇట్లని ప్రార్థించెను. దేహము ధరించు వాని సుఖము కోసమే కదా దేహం ఏర్పడినది. దేహం ఎందుకు ఏర్పడింది? ఈ ధరించిన వాడి సుఖం కోసం ఏర్పడింది. అట్టి దేహమునందు చాలా కాలము సుఖపడిన తరువాత కూడా ఎవడును బుద్ధిపూర్వకముగా దేహమును విడువలేడు. కోరి కోరి ఎవరైనా శరీరాన్ని వదులుతారండి? వదలరు. మా దేహము కోసమై మీరు మాకు దేహం ఇయ్యవలెను. అయ్యా, మా శరీరాల కోసం, మా శరీరాలు బాగుండటం కోసం, చల్లగా ఉండటం కోసం మీరు మాకు దేహం ఇయ్యవలెను. దేహమునందు ఉండగోరువాడు దేహి. అట్టి వారము కావున దేహి అని మేము అడుగుచున్నాము. మేమెవరం? దేహి. ఎందుకని? దేహమునందు ఉండవాళ్ళని దేహి అంటారు. ఈ దేహికి ఇంకో అర్థం కూడా ఉంది. ఆ రెండు అర్థాలు పక్క పక్కన చెబుతూ ఉన్నారండి. దేహమునందు ఉండగోరువాడు దేహి కనుక అలాంటి దేహి కావున మేము మిమ్మల్ని దేహి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకని? శరీరం ఇవ్వమని. ఏనాడును ఏ లోకమునను ఎవ్వడును కోరని కోరిక కదా ఇది. దేహము కోరవచ్చుట ఎంత వక్రమైన కర్మ. ఇంకోళ్ళ శరీరాన్ని కోరటం ఎంత వక్రమైన విషయం అండి అది. ఇంతకును దేవుని వ్రాత తప్పించుకొనుట ఎవరికి తరము? ఇంద్రుడంటూ ఉన్నాడండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు ఇక్కడ, ఇచ్చట దేహము కోరుట అనగా దేవతలందరూ కలిసి ఒక దేహము నిర్మించుటకు కోరుట. ఈ దేహము, మన దేహము అనేక మంది దేవతలు కలిపి నిర్మించినటువంటిదండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిపతిని చెప్పారు. దేవతలు ఈ దేహానికి అధిపతులు కనుక ఈయనని దేహం కోరటం అంటే ఏంటంటే అర్థము, దేవతలందరూ కలిసి ఒక దేహమును నిర్మించుకొనుటకు కోరుట. దానితో మరి ఒక జీవికి జన్మము కలుగుట, కర్మము కలుగుట, అది వక్రగతి పట్టి బంధమేర్పడుట జరగక తప్పదు. వీళ్ళు ఈ దేవతలందరూ ప్రార్థించి ఒక జీవి కోసం ఆ దేహాన్ని నిర్మించడం కోసం కోరారు. కానీ అది వక్రగతి పట్టి బంధం ఏర్పడుతుంది. జీవుడు ఈ దేహంలోకి ప్రవేశించి, దేహంలో వచ్చాక, జీవి వచ్చాక, దేహం వచ్చాక వక్రగతి పట్టి బంధం ఏర్పడుట జరగక తప్పదు. ఎందులకు తప్పదనగా జీవులు సృష్టింపబడుట, దేహములు కల్పింపబడుట దేవుడు ఏర్పరచిన విధానము కనుక తప్పదు. ఇది దేవుడు ఏర్పరిచిన విధానం, అందుకనక తప్పదు. కర్మబంధమును తప్పించుకొనుటకై జన్మలు లేకుండా తప్పించుకొన్నచో సరిపోదా అన్నచో మన ఇష్టము కాదని అర్థము. ఇవన్నీ మన ఇష్టం కాదయ్యా. అసలు జన్మే లేకుండా ఉండొచ్చు కదండి. మన ఇష్టమా? మన ఇష్టం కాదు, ఇవి భగవంతుడి ఇష్టం. యాచించుట నీచమని మేము ఎరుగుదుము. ఇంకా ఇంద్రుడు అంటూ ఉన్నాడండి, ఏమయ్యా, యాచించడం, అడుక్కోవటం నీచం. యాచించుచున్న వస్తువు యాచింపరానిదనియూ ఎరుగుదుము. ఎంత నేర్పరులైనను యాచించిన వారు లోకువయే కదా. యాచిస్తున్న వస్తువేంటి? నీ శరీరాన్ని ఇవ్వమని అడుగుతున్నావు. అది యాచింపకూడదు, అది చాలా తప్పు కదా, అసలు అడగకూడదు. యాచించుచున్న వస్తువు యాచింపరానిదనియూ ఎరుగుదుము. ఎంత నేర్పరులైనను యాచించిన వారు లోకువయే కదా. మేము అడుగుతున్నామంటే మేము లోకువేగా. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, మనము కోరినట్లు జరుగదని తెలిసియు కోరుట నీచము.
మనం కోరినట్లు జరగదు, అయినా సరే కోరతాం, అది నీచం. అడుగకూడని దానిని యాచించుట అనగా పూర్వవాసనచే తెలిసి తెలిసి జీవుడు జన్మము కావాలనని కోరుకొనుట. పూర్వవాసనతో మళ్ళా జన్మ కావాలని కోరుకుంటాడు. అడగకూడదని అంటే ఇది నీచము అంటున్నారు. మనము కోరినట్లు జరుగదని తెలిసియు కోరుట నీచము. ఎట్టి యాచకులైనను ఇట్టి అడగరాని వస్తువును అడగరు. అట్టి దేహము ఇమ్మని మేము నిన్నడిగితిమి. యాచించువానికి జాలి అన్నచో యాచన ఎట్లు సాగును? అడుక్కు తినేవాడికి జాలుంటే ఎట్లా సాగుతుందయ్యా అంటే, అయ్యో మనం అడిగితే ఆయన దేహం పోదా, ఆయనకి మటుకు బాధ కాదా, ఈ జాలి మాకుంటే అడుక్కు తింటం ఎట్టా కుదురుతుంది అంటున్నాడండి. యాచించువానికి జాలి ఉన్నచో యాచనమెట్లు సాగును? ఆ పలుకులు విని దధీచి మహర్షి మనస్సున సంతోషపడెను. మనసులో సంతోషపడ్డాడు. అంటే అర్థం ఏంటి? దేవతలు దేహములు కోరునది తమ కోసము కాదు కదా. ఈ దేవతలందరూ దేహాన్ని కోరుతూ ఉన్నారు. ఎందుకని? ఇంకో జీవిని సృష్టించడానికి, తమ కోసం కాదు. జీవుల రూపమున అంతర్యామి దిగివచ్చుటకు, సృష్టికర్మ నిర్విఘ్నముగా జరుగుటకు మాత్రమే వారు యాచింతురు. కనుకనే దధీచి సంతోషపడెను. సంతోషపడి అంటున్నాడు అంటే లోపల సంతోషపడ్డాడండి ఈయన, బయటికి కాదు. చిరునవ్వు నవ్వి లోకరీతులలో కొంచెము చమత్కారముగా ఇట్లు పలికెను. ఓ దేవతలారా, ప్రాణులకు మృత్యుభయముండునని మీ దేవతలకు తెలియదు. మహర్షి అంటున్నాడండి, ప్రాణులకు మృత్యుభయం ఉంటుంది, అది మీకు తెలియదు. తెలియనప్పుడు మీకు జాలి ఎట్లు పుట్టును అంటే, మీకు చావు లేదు కనుక జీవుల భయము మీకు తెలియదు అంటున్నాడండి. మీకు లేదు, దేవతలు అమరులు కదండి, వాళ్ళకి చావు లేదు, అందువల్ల జీవుల భయం మీకు తెలియదు. దేహము ధరించిన వాడెవడైనా బ్రతుకోవలెను అనుకొనును కానీ చావవలెను అని అనుకొనడు కదా. కనుక దేహాన్ని ధరించిన వాడు ఎప్పుడు కూడా బ్రతుకుదామని చూస్తాడు కానీ ఎవయ్యా చావాలని అనుకుంటాడా? దేహము ఏ స్థితిలో ఉన్నను దానిపై తీపి వదలదు కదా. నారాయణుడే వచ్చి అడిగినను తన్ను తాను ఇచ్చుకొను దాత కలడా? ఉన్నాడనియును వాడే సమర్పణ చేసిన వాడనియు వానికొక్కనికే మృత్యుభీతి కానీ వృత్రాసురుడి భయము కానీ లేవనియు అభిప్రాయము అంటున్నారండి. అది కాక సంపదలు యాచించు వారిని చూచితిమి కానీ దేహమును యాచించు వారిని మేమెరుగము. యాచించినను ఇచ్చివాడెవరు? ఎవరైనా శరీరాన్ని అడుగుతారయ్యా? వాళ్ళు అడిగితే మటుకు ఎవరైనా ఇస్తారా? కోరికలు తీర్చువారున్నారు కానీ తన దేహమిచ్చు దాత ఉన్నాడా? ఎవడైనా తెలియక ఇచ్చినను అవకాశము చిక్కెను కదా అని ఇచ్చిన వానిని చంపి దేహమును పుచ్చుకొను యాచకుడున్నాడా? చంపుటయే కాక మీరందరూ ఎముకలేరుకొని పోయి పంచుకొన చూచుచున్నారు. మీరు దేవతలు కదా, మీకిట్టి బుద్ధి ఎట్లు కలిగినది? మీకున్నది ఒక్కటే సమాధానము. ఒకటే సమాధానం అయ్యా. ప్రాణములపై తీపి అట్లా అనిపించునందురు. ఎందుకయ్యా? ఇంకోటి శరీరాన్ని అడగటము, ఆయన్ని చంపటము, ఆ ఎముకలు ఏరుకో చూడటము, ఈ బుద్ధి మీకు ఎట్లా పుట్టింది అంటే మీ దగ్గర ఉన్నది ఒకటే సమాధానం. ఏమని? అయ్యా, మా ప్రాణాలపై మాకు తీపి ఉంటుంది కదా, ప్రాణములపై తీపి అట్లా అనిపించును అందురు. అది నిజమైనచో ఎదుటివారికి కూడా వర్తింపదా? ఏమయ్యా, మా ప్రాణాల మీద మాకు తీపి, దానికోసం అడుగుతున్నాం అని అంటారు. మరి వాడికి కూడా ప్రాణమేగా, వాడికి కూడా తీపి ఉంటుందిగా. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, పరస్పర హింసా బుద్ధితో జీవించు జీవులకు మీరు దేహములు కోరుచున్నారు. ఆ దేహములందు మీరు ఆధిపత్యము వహించుచున్నారు. ఆ జీవులకు హింసాబుద్ధి ఉన్నది కనుక తమకును తమతో పాటు మీకును మాయలో బడుట అను వృత్రాసురుని బాధ తప్పదు అని ఈ దధీచి ఆ ఉద్దేశం అండి, దధీచి మహర్షిది. ఆ దధీచి మాటలు విని ఇంద్రుడు ఇట్లా అంటూ ఉన్నాడు, సమస్త జీవరాశుల యందును దయగలవారు, పుణ్యాత్ములు, సత్కీర్తి సంపన్నులు, విశాల హృదయులు అగు
మీ బోటి వారికి దానము చేయరాని పదార్థములని ఏవి? అయ్యా, మీరు సామాన్యులు కాదు, మహా గొప్పవాళ్ళు. మీకు ఇదిగో ఫలానా దానం చేయొచ్చు, ఫలానా దానం చేయకూడదు అని ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, జీవులకు వారితో దేవతలకు వృత్రాసుర బాధ కలదనుట సర్వసామాన్యమే అయినను, అందరికీ ఉంది ఈ వృత్రాసుర బాధ, జీవులకు వారితో దేవతలకు. అయితే ఇది సర్వసామాన్యమే అయినా కూడా దేహధారులలో మహానుభావులు ఉన్నారు కదా, వారికి కోరికలు లేవు, కర్మబంధములు లేవు. అట్లాంటి వాళ్ళకి వారితోనున్న దేవతలకును వృత్రాసుర బాధ కలుగదనియు, అలాంటి వాళ్ళకి కలగదటండి. ఎవరికి? మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి కోరికలు ఉండవు, కర్మబంధములు ఉండవు, వాళ్ళకి వృత్రాసుర బాధ కలుగదనియు, దానికోసమే తామింతగా ప్రాధేయపడుతున్నామనియు భావము. ఇంద్రుడు అట్లా అన్నాడంటే దాని భావం మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నాడండి ఇంద్రుడు, యాచించు బుద్ధి ఉండనే కూడదు, కానీ ఉన్నచో దీనిని అడగరాదని భావించి నిషిద్ధ వస్తువులను యాచించుట మానునా? యాచించే బుద్ధే ఉండకూడదు. ఉంటే అగో ఫలానా వస్తువు అడుగుదాం, ఇగో ఈ వస్తువు అయితే అడగకూడదు అనే ఉండదు, ప్రతిదీ అడుగుతుంటాడు వాడు. నిషిద్ధ వస్తువులను యాచించుట మానునా? దానమిచ్చునటి బుద్ధియే ఉన్న చోట అడిగినో ప్రాణములైనా ఇచ్చును కానీ మానునా? అట్లాగే యాచన బుద్ధి ఏంటి? ప్రతిదీ అడుగుతారు. అట్లాగే దానం ఇచ్చేటువంటి బుద్ధి ఉన్న చోట అతను ఏం చేస్తాడు? ప్రాణమైనా కూడా ఇస్తాడు. యాచించి వాని నీచత్వమునకు దాపరికముండదు. దానబుద్ధి కలవానికి దేనినైనను దాచుకొనుట ఉండదు. ఇట్లు దేవతలు కార్యసాధన కోసమై వినయ విధేయతలు చూపి కోరకూడని దానిని కోరిరి. దధీచి చిరునవ్వు నవ్వి ఇట్లనెను. ఇదంతా దధీచి వాళ్ళలో ఏముంది, వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోవటానికి అడిగారండి. దధీచి మొట్టమొదట మనకి చెప్పారు, ఇంద్రుడు ఇంద్రాది దేవతలందరూ వచ్చి అడిగినప్పుడు మనసులో సంతోషించాడు. అయినా ఏమయ్యా ఇట్లా మీరు అడగచ్చా అని అంటే వాళ్ళు ఏమంటారో విందామని అడిగారు. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నాడు? దధీచి చిరునవ్వు నవ్వి ఇట్లనెను, అంత వినయము లౌక్యము అక్కరలేదు. మీరు చూపు లౌక్యములు అన్నీ ఎరిగినవాడనే, అయినను వినోదము కోసమై సంభాషణ చేసి తిని. మీరేమంటారా అని వినోదం కోసం సంభాషణ చేశానయ్యా అంటున్నాడు దధీచి మహర్షి. దానితో మీ స్వభావము మరింత బయటపడినది. నేను చేసిన చమత్కారము సహింపగలవారు కదా అని వినోదించి తిని. మీ వంటి వారికి కావలనన్నప్పుడు శరీరము విడుచుట ఏమి ఆశ్చర్యము? అదేమన్నా ఆశ్చర్యం ఉందా అందులో? మీలాంటి వాళ్ళు కావాలన్నప్పుడు శరీరం ఇస్తాను నేను, ఆశ్చర్యం ఏం లేదు అంటున్నాడండి. ఎప్పుడైనా విడవలసినదే కదా. శరీరం ఈరోజు విడవలేదు, ఇంకో 10 ఏళ్ళు అయితే తప్పుతుందా? పోనీ ఇంకో 25 ఏళ్ళు అయితే తప్పుతుందా? పోనీ ఇంకో 50 ఏళ్ళు అయితే తప్పుతుందా? ఎప్పుడైనా విడవలసినదే కదా. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, దేహముతో గల సంబంధము అంతే అని గ్రహింపవలెను. అది తాత్కాలికమే, దేహంతో గల సంబంధం. అంతకన్నా ఎక్కువ అనుకొనినప్పుడే మృత్యుభీతి, వృత్రుని బాధలు కలుగును. ఈ దేహము తాత్కాలికముగా కార్యసాధనకై నిలుపబడినదే కానీ స్థిరమనుకొని దానిలో కాపురముండుట సాధ్యము కాదు. ఇదేదో తాత్కాలికంగా ఒక అద్దె కొంపలాగా మనకి ఈ దేహం ఇవ్వబడింది, అంతేగాని స్థిరము ఇదే స్థిరం అనుకొని దానిలో కాపురం ఉండటం సాధ్యం కాదు, ఒకనాటికి వెళ్ళిపోవాలి. ఈ సత్యము గ్రహించినవాడు తెలివైనవాడు. గ్రహించి ఏమి చేయవలెను? తనకు కీర్తిపై వ్యామోహమున్నచో అస్థిరమైన దేహమును ఆధారముగా చేసి స్థిరమైన కీర్తిని సంపాదింపవలెను. అట్టివాడింకను తెలివైనవాడు. కనుక కీర్తిపై వ్యామోహం అంటే ఏం చేయాలి? ఈ దేహం అస్థిరమైనది, అస్థిరమైన దేహాన్ని ఆధారంగా చేసుకొని అదిగో స్థిరమైన కీర్తిని సంపాదించాలి. అలాంటి వాడు తెలివైన వాటండి. కీర్తిపై నమ్మకము లేనివాడేమి చేయవలెను? సరే, ఇదైతే కీర్తిపై నమ్మకం ఉన్నవాడు. లేనివాడండి సత్కర్మలు చేసి పుణ్యమును ఆర్జింపవలెను. కీర్తి కన్నా సత్కర్మ శాశ్వతమైనది. మంచి పనులు చేయాలి, పుణ్యాన్ని ఆర్జించాలి. ఇట్లు అశాశ్వతమైన దేహమునకు శాశ్వతమైన సద్వినియోగము ఆచరింపని వాడు రాయి రప్పల కన్నా కఠినుడు అనవచ్చును. రాళ్లకు కూడా అనుమయ దేహములున్నవి. ఈ అణువులను జీవులే
కానీ సత్కర్మలు ఆచరించు సామర్థ్యము లేనివారు. నరుడు కరచరణాదులు కలిగి ఉండియు సత్కర్మాచరణమునకై వినియోగింపనివాడు రాళ్ళు రప్పల కన్నా ఎట్లు గొప్పవాడు. మంచి పని చేయకపోతే రాళ్ళు రప్పల కన్నా కూడా వీడు ఎట్లా గొప్పవాడైతాయడయ్యా అంటున్నారు. మీరు పుణ్యాత్ములచే కీర్తింపబడి దేవతలు, దధీచి మహర్షి అంటూ ఉన్నాడండి దేవతలతో, మీరు పుణ్యాత్ములచే కీర్తింపబడు దేవతలు, మీరు కావాలని కోరిన ఈ శరీరము సకల ధర్మముల చేతను ఆర్జింపబడిన పుణ్యస్వరూపము కదా. తన శరీరము తనది కాదనియును దేవతలు ముచ్చటపడి సాధించి తెచ్చినదనియును ప్రతి నరుడు గ్రహింపవలెను. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఈ శరీరం మంది కాదండి, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. శరీరం మంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ శరీరము మనది కాదు, దేవతలు ముచ్చటపడి సాధించి తెచ్చినది అంటున్నారు. మాస్టర్ ఏమంటున్నారు, ఇంకా ప్రతి నరుడును గ్రహింపవలెను అంటున్నారండి. దేహమునకు దుఃఖము కలిగినచో తనదనుకొని జీవుడు దుఃఖించును. దేహానికి దుఃఖం కలిగితే నాకు దుఃఖం కలిగింది అనుకుంటాడు. దేహమునకు సౌఖ్యము కలిగినచో తనదనుకొని సుఖించును. నిజమునకు కొంచెము అనుకూలము కానిచో కష్టములకు, నీచత్వమునకు, దీనత్వమునకు ఈ దేహమే దారితీయును. ఈ దేహమే దారితీస్తుంది. వేటికి దారితీస్తుంది? కష్టాలకు కానీ, నీచత్వానికి కానీ, దీనత్వానికి కానీ. అట్టి ఈ శరీరము కుక్కలు, నక్కలు, కాకుల కోసము కాకుండా పరుల కార్య సాధనకు ఉపకరించినచో ఆ జీవితము ఉత్తమము కాదా అని పలికి దధీచి మహర్షి యథార్థ స్వరూపమును దర్శించుచు నిశ్చలుడయ్యను. యథార్థ స్వరూపం అంటే ఏంటండి? లోపల భగవంతుడు, తానే భగవంతుడు. బంధనములు తెగిపోయెను. శరీరమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని క్షేత్రముగా దర్శించెను. ఇది మనం ఉండేటువంటి కొంప క్షేత్రముగా దర్శించెను. అంటే మాస్టర్ అంటున్నారు, జీవిత సాధనము అను కృషికి సాగుబడి పొలముగా దర్శించెను అనర్థం అండి. దానిని సాగుబడి చేయుచున్న రైతుగా వర్తించుచున్న జీవుని పరబ్రహ్మముతో ఒక్కటిగా దర్శించి అందు సమర్పణ చేసెను. యోగస్థితి కలుగగా దేహము విడిచెను. వదిలేశాడండి దేహాన్ని. ఇంద్రుడు విశ్వకర్మచే అతని ఎముకలను కూర్పు చేయించి వజ్రాయుధమనబడు పంజరముగా నిర్మింపచేసి ధరించెను. అంటే మాస్టర్ అంటున్నారు, దేహదారులకు రక్షణార్థమై విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన వజ్ర పంజరమే ఎముకల కూర్పని అర్థము. మనకి రక్షణ కోసము విశ్వకర్మ ఈ పంజరాన్ని నిర్మించాడండి. విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన వజ్ర పంజరము అదిగో ఈ ఎముకల కూర్పు. అది ఎముకల కూర్పు మనకి దేహంలో ఉంది. ఎందుకోసం ఉంది? రక్షణార్థమై, రక్షణ కోసం ఉన్నది. ఎవరిచ్చారు? విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడు. అది అర్థం. సరే, దానితో అంతర్యామి తేజస్సు పుంజుకొనెను. ఐరావతమునెక్కి సకల దేవతలతో యక్ష కిన్నెర కింపురుషాది సకల పరివారముతో వృత్రాసురునిపై దాడి చేసెను. ఇంక దొరికిందండి వజ్రాయుధం. ఆయన శరీరాన్ని ఇచ్చివేశాడు. ఆ విశ్వకర్మ ద్వారా అతని ఎముకలను కూర్పు చేయించి వజ్రాయుధమును తయారు చేశాడు. ఇక పరివారంతో వృత్రాసురునిపై దాడి చేయటానికి వెళ్ళాడు. దాడి చేసెను అంటున్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఇంద్రాదులు వృత్రునితో పోరుట. ఈ ఫైటింగ్ అండి, ఇంద్రుడికి వృత్రాసురునికి ఫైటింగ్. ఇది కూడా చాలా గొప్పగా వర్ణన చేస్తారు. అది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.